నమస్తే. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే కనుక పక్కా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే మనం ఈ వీడియోలో అయితే మన పాస్పోర్ట్కి ఏమేమి టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఏమైతే స్టెప్స్ అలాగే ప్రికాషన్స్ మనం ఏవైతే తీసుకోవాలో పాస్పోర్ట్ అప్లై చేసే టైంలో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మన పాస్పోర్ట్ అయితే అప్లై చేసే టైంలో మన దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో సరిగ్గా చూసుకొని మనం అయితే అప్లై చేసుకోవాలి. సో మెయిన్గా మనకు కావాల్సింది మన ఆధార్ కార్డ్. సో మన ఆధార్ కార్డ్ అనేది పక్కాగా అప్డేటెడ్ అయి ఉండాలి. సో ఆధార్ కార్డ్తో పాటుగా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేదా మన ఇంటర్ మార్క్ లిస్ట్ అయినా పర్లేదు. దీంతోపాటు మనకి మన పాన్ కార్డ్ అనేది కూడా తీసుకువెళ్ళాలి, ఇది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కింద. సో మీరైతే పాస్పోర్ట్కి అప్లై చేసే టైంలో మీరైతే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మాత్రమే యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ ఆన్లైన్లో మన పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మన దగ్గరలో ఉన్న ఏవైతే మనం పాస్పోర్ట్ సేవ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ స్లాట్ అయితే ఉంటుంది. ఆ స్లాట్ టైంలో మనం అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనతో పాటు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటితో పాటు వాటి యొక్క కలర్ జిరాక్స్, ఇన్ కేస్ ఒకవేళ బ్లాక్ అండ్ వైట్లో మన ఫేస్ అట్లా సరిగ్గా ఐడెంటిఫై అవ్వకపోతే కలర్ జిరాక్స్ కూడా మనం అయితే తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్న మన ఒరిజినల్ అలాగే వాటి యొక్క జిరాక్సెస్ ఇవన్నీ కూడా మనం తీసుకొని మన పాస్పోర్ట్ ఆఫీసర్ అయితే అక్కడ ఉంటారు. సో అతను అయితే మొత్తం వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఏదన్నా మనకి ఇన్ఎలిజిబుల్ అయితే వాళ్ళు వెంటనే చెప్తారు. సో ఇది మళ్ళీ తీసుకుని జిరాక్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి మనం. సో మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనమైతే నెక్స్ట్ ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో బయోమెట్రిక్లో మన థంబ్ అలాగే మన ఫింగర్స్ ఇవన్నీ కూడా మొత్తం వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మనకి ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అవుతుందో మనమైతే నెక్స్ట్ ఫోటోకి అయితే క్లికింగ్ అయితే వెళ్తాం. అక్కడ ఈ ఫోటో మాత్రమే మనకి పాస్పోర్ట్ మీద అయితే ప్రింట్ అయ్యి వస్తుంది. సో మనం ఈ వెరిఫికేషన్ టైంలో మనమైతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అక్కడి నుంచి మన పాస్పోర్ట్ ఆఫీసర్ అనేది మన ఇంటికి వచ్చి మనం ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ కాదు, మన మీద ఏమైనా క్రిమినల్ అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయో అన్నీ మొత్తం కన్ఫర్మ్ అయితే చేసుకుంటారు. సో ఇప్పటితో మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది గాయస్. సో ఇది కంప్లీట్ అయిన వితిన్ 5 to 10 days మధ్యలో మనకైతే పాస్పోర్ట్ అయితే మనకి అడ్రస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో అక్కడికైతే మనకి రిసీవ్ అయితే అవుతుంది. సో ఏపీ వాళ్ళు ఎవరైతే మనకి పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళు పక్కా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకైతే డిస్ట్రిక్ట్స్ అయితే మనకి చేంజ్ అయినాయి. సో దానివల్ల మనం వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఏవైతే డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యిందో మన కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ మనమైతే మన పాత డిస్ట్రిక్ట్ కానీ మెన్షన్ చేస్తే మన నియర్ బై పోలీస్ స్టేషన్ అనేది చూపించకపోవచ్చు, లేదా వేరే పోలీస్ స్టేషన్ అనేది మనకి అక్కడ ప్రొవైడ్ లేదా మనకు సెలెక్ట్ చేసుకుంటా కూడా అవ్వదు. అండ్ సెకండరీ వచ్చేసి మన దగ్గర ఒకవేళ మన 10th క్లాస్ మార్క్ మెమో లేదా లాంగ్ మెమోస్ అనేవి మన దగ్గర అయితే అవైలబిలిటీ లేకపోతే మన కాలేజ్ నుంచి మన బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. దాని మీద మన ప్రిన్సిపల్ అనేది సైన్ చేసి స్టాంప్ వేసి అయితే ఇస్తారు. లేదా మాకు అది కూడా అవైలబిలిటీ లేదంటే మన 10th క్లాస్ మెమో షార్ట్ మెమో అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ షార్ట్ మెమో కూడా మన జిరాక్స్ తీసుకొని మనం అది అయితే మన ప్రూఫ్ కింద అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇవి గైస్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను గైస్. మీకు ఏమన్నా ఒకవేళ డౌట్స్ అంటే కింద కామెంట్స్ అయితే చేయండి, నేనైతే పక్కా రెస్పాండ్ అయితే అవుతాను. అలా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్